హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ శ్రీ. ఈ కార్తీక మాసంలో ఈ విధంగా ఐస్తో శివలింగం చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి. అందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కార్తీక మాసంలో స్పెషల్ రోజులు అనేవి ఉంటాయి కదా. సోమవారం రోజైనా, పౌర్ణమి రోజు, ద్వాదశి, ఏకాదశి ఆ రోజులైతే ఉంటాయి కదా. ఏదో ఒక స్పెషల్ రోజున ఈ విధంగా ఐస్తో మనం శివలింగం అయితే చేసుకొని ఇంట్లో శివ పూజ అనేది చేసుకుంటే, ఈ విధంగా లింగానికి పూజ చేస్తే చాలా బాగుంటుంది. మనం కలర్ కావడానికి చూస్తున్నారు కదా, ఇక్కడ చూసే విధంగా పాలునైతే యాడ్ చేయడం అవుతుంది. వైట్ కలర్లో వస్తుంది శివలింగం. అదే ఎల్లో కలర్లో కావాలంటే పసుపుని యాడ్ చేసుకోవాలి. తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టమైన ఎలా అయినా యాడ్ చేసుకొని ముందు రోజుగానే, ఒకరోజు ముందు, రేపు పూజ చేస్తామంటే ఒకరోజు ముందు ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ రోజుకి బాగుంటుంది. లేదు నైట్ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఐస్ గడ్డ అవుతుందో అవదో తెలియదు కదా. అందుకని ముందు రోజు మార్నింగ్ పెట్టుకుంటే మంచిది. చాలా బాగుంటుందండి. ఈ పూజకి మనం కావాల్సిన ఎందులో రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో అయితే మనం డెకరేషన్ చేసుకొని దేవుని గదిలో పెట్టుకొని ఇక్కడ పూజ స్టార్ట్ చేసుకోవాలి. పూజకి చందనం, పసుపు, పెరుగు అన్ని విధాలుగా అన్నిటితో కూడా పూజనైతే చేస్తాం కదా. ఆ విధంగా మనం కావాల్సినవన్నీ మన దగ్గరలోనే ఉంచుకొని పూజ స్టార్ట్ చేసుకోవడమేనండి. చాలా మంచిది కూడా. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం టెంపుల్కి వెళ్ళినా మనమైతే శివలింగానికి పూజ చేయడం అవ్వదు కదా. అదే ఇంట్లోనే ఈ విధంగా చేసామనుకోండి, ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కావాల్సినవన్నీ మన దగ్గరలో అందుబాటులో పెట్టుకొని నీట్గా పూజ చేసుకుంటే హాయిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా బాగుంటుంది. తర్వాత మనం ఐస్తో చేసాం కదా, మెల్ట్ కూడా అయిపోతుంది, మొత్తం వాటర్గా అయిపోతుంది. కాబట్టి దీన్ని మరలా ఒక చెట్టు మొదల్లో అయినా నీరు అంటారు కదా, నదిలో అయినా చెరువులో అయినా ఎక్కడైనా ఆనిపేసుకోవడమేనండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా పూజ అవుతుందో. ఆ రోజంతా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నా ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.